హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పేపర్ అటుకులు పోస్ట్ చేసుకునే విధానం చూద్దాం. ఈ పేపర్ అటుకుల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఎన్ని రోజులైనా క్రంచిగా ఉంటాయి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ముక్కుట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పేపర్ అటుకులు వేసుకొని వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టేసుకొని ఈ అటుకులను వేయించుకోవాలి. ఇలాగనే అన్ని అటుకులను వేయించుకోవాలి. అన్ని అటుకులను కూడా ఇలా క్రంచిగానే వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 4 పావుల నూనె పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. 4 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి గోలిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరుముకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. కేజీ అటుకులకి 500 గ్రాముల పల్లీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలను కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు గోలిన తర్వాత పప్పు పుట్నాలు వేసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టేసుకొని ఇవన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈవెన్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న అటుకుల్ని వెడల్పున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ అటుకులు తీసుకుంటున్నాను. ఇందులో ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక ప్యాకెట్ బొంది కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నిటిని కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు పక్కకు తీసుకుంటే ఈ అటుకులు ఎల్లో కలరు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్గా పేపర్ అటుకులు రెడీ చేసుకున్నామో. మామూలుగా పేపర్ అటుకులు పోస్ట్ చేసుకుంటే 2-3 రోజులనే మెత్తబడుతుంటాయి. కానీ నేను చెప్పే విధానంలో చేస్తే ఎన్ని రోజులైనా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.